ఇదేంటయ్యా నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు? నేను మందిరంలో పరిచయం చేస్తున్నాను, పాస్టర్ గారికి కూడు కూరలు వండుకొచ్చి పెడుతున్నాను, దశంభాగం ఇస్తున్నాను, అనేక మందికి నేను చాలా సాయం చేస్తున్నాను. నేను ఎలా దొంగనవుతాను, నేను ఎలా వ్యభిచారం అవుతాను అని నీవు అనుకుంటున్నావు. నీవు ఆయన మరణాన్ని ప్రకటించకపోవటం వల్ల నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమే. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అర్థమైందన్న ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అర్థమైంది అంటున్నారు, మీరు సువార్తను ప్రకటించట్లేదు. ఇదేంటయ్యా నువ్వు, మేము అన్ని విషయాల్లో సరిగ్గానే ఉన్నాం, సువార్తను మేమెందుకు ప్రకటిస్తాం? సువార్తకులు ప్రకటించాలి, పాస్టర్లు ప్రకటించాలి, రెవరెండ్లు ప్రకటించాలి, బిషప్లు ప్రకటించాలి, మేము విశ్వాసం కదా, మేమెందుకు ప్రకటించాలని మీరు అనుకుంటున్నారు. మీ గురించి కూడా దేవుడు వాక్యాన్ని రాపిచ్చాడు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఇప్పటికైనా చదవండి బైబిల్ తీసి. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అర్థమైందా? సర్వభూజనులారా అంటే దాంట్లో నువ్వు ఉన్నావు, నేనున్నా. ఒక పాస్టరు, ఒక బిషప్, ఒక సంఘ కాపరే కాదు. సర్వభూజనులారా అంటే ఆడ మగ తేడా లేదు, ప్రతి ఒక్కరూ సర్వభూజనులే. ఏదో సువార్త ప్రకటించాలంటే ఏదో ఒక వారానికి అట్లా పెట్టి రావడం కాదు. అనుదినము ఆయన రక్షణను ప్రకటించాలంట. అక్కడ ఉంది, చదివి సావండి. ఏదో పైన వచ్చి 4 ప్రసంగాలు నేర్చి 4 చిల్లర ప్లేస్ వెళ్ళిపోతే ఉపయోగం లేదు. నీ జీవితం అంతా అంతే. ఇవ్వాలైనా మార్పు చెందు. అవునయ్యా నేను ప్రకటించలేను, ప్రకటించకపోతే ఏమవుతుంది? దానికోసం కూడా రాసిపెట్టే ఉన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, నీవు సువార్తని ప్రకటించకపోవడం వలన. ఒక రోజుకి 3 లక్షల మంది కొత్త వాళ్ళు ఈ భూమి మీద పుడుతున్నారు. ఒక రోజుకి 1,65,000 మంది చనిపోతున్నారు. ఈ 1,65,000 మంది నరకానికే వెళ్ళిపోతున్నారు, కేవలం నువ్వు సువార్త ప్రకటించకపోవడం వలనే. పోతే పోనివయ్యా నాకేంటి అనుకుంటున్నారు.